నా పేరు రమేష్ బాబు. మాది ప్రకృతి గిరిజన మూలికా వైద్యం. మా పూర్వీకులు వంశపార్యంగా మా పెద్దల నుంచి వైద్యం చేస్తున్నారు. వారి దగ్గర నేను నా చిన్నతనం నుంచి నేర్చుకున్నాను వైద్యం ఎలా చేయాలి, ఏ విధంగా మూలికలు మనం కనుక్కోవాలి అనేది. కాబట్టి మా గిరిజన ప్రాంతాలలో ఏ సమస్య వచ్చినా, ఏ జబ్బు వచ్చినా అన్ని మూలికలపైనే వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఎలాంటి హాస్పిటల్కి పోవడం ఉండదు. కాబట్టి అంటే అక్కడ ఉండేటటువంటి ఆ వాతావరణము, అక్కడ ఉండేటటువంటి ఆ యొక్క ఫుడ్ కానీ న్యాచురల్గా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఔషధ గుణాలు ఉంటాయి ఆ వాతావరణంలో, ఆ యొక్క తిండిలో కానీ, ఆ యొక్క మొక్కలలో. అదేవిధంగా ఈ యొక్క వీడియోలో మనం చెప్పుకోబోతున్నటువంటి అంశం ఏమంటే, చాలామందికి జుట్టు అనేది డెవలప్మెంట్ అవుతుండదు సరిగా, వెంట్రుకలు అనేది పెరగకుండా ఉంటాయి. ఈ వెంట్రుకలు పెరగడానికి మనకు అందుబాటులో ఉండేటటువంటి కొన్ని రకాల మూలికలు ఉన్నాయి. ఆ మూలికలు ఏమిటంటే, మనకు ఒంటింట్లో వాడుకునేటటువంటి ఒక మొక్క, దానితో జుట్టు పెరగడానికి మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని నేను మీకు తెలియజేస్తాను. అదేమిటంటే కరివేపాకు, అదేవిధంగా కొబ్బరి నూనె. ఈ రెండింటిని మనం కలిపి ఒక ఆయిల్ లాగా తయారు చేసుకొని, దానితో మనము ఈ యొక్క ఆయిల్ని ఉపయోగించుకొని ఈ జుట్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము నివారించుకోవచ్చు. ఈ విధంగా మనము కరివేపాకు, కొబ్బరి నూనెతో చేసుకునేటటువంటి ఆయిల్. ముందుగా ఈ ఆయిల్ తయారు చేసుకునే విధానంలో వాటి యొక్క మోతాదులు ఏ విధంగా తీసుకోవాలి, వాటిని ఏ విధంగా వండాలి, అది ఏ విధంగా వాడాలి ఆయిల్ తయారు చేసినాక అనేది మీకు వివరంగా ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. కాబట్టి వాటి మోతాదులు ఏంది, ఏ విధంగా దాన్ని మనం వాడాలనేది. కాబట్టి ఒకటి ఇంటర్నల్గా చెప్తున్నాను, ఒకటి ఎక్స్టర్నల్గా చెప్తున్నాను. అంటే కడుపులోకి తీసుకునే విధానము, పైపూతకు రెండు విధాలుగా చెప్తున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి, లేకుంటే ఎవరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైతే అవసరం ఉంటుందో. కాబట్టి ఈ యొక్క ఔషధానికి మనం ఉపయోగిస్తున్నటువంటి కరివేపాకు, కొబ్బరి నూనె ఎంతెంత తీసుకోవాలంటే, కరివేపాకు ఆకులు వచ్చేసి 250 గ్రాములు, 250 గ్రాములు. కొబ్బరి నూనె వచ్చేసి 200 ml. ఈ 250 గ్రాముల కరివేపాకును తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. బాగా మెత్తగా రోట్లో వేసి దంచాలి పొడిలాగా. దానికి కొబ్బరి నూనె వచ్చేసి ఒక 200 ml కొబ్బరి నూనె. కరివేపాకు చూడండి, ఇట్లా మనకు కరివేపాకు ఈ విధంగా తీసుకొని, కరివేపాకు మొత్తం ఆకులు ఇట్లా ఆకులు తీసుకొని నీట్గా మనకు ఆకులను మొత్తం పేస్ట్ లాగా తయారు చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసి ఈ కొబ్బరి నూనె కూడా పోసి అంతా కలిపి ఒక అరగంట కానీ గంట కానీ చిన్న మంట మీదనే ఉడికించాలి. చిన్న మంట మీద ఉడికిస్తే ఆ మూలికలో ఉండేటటువంటి గుణం అనేది ఆయిల్లోకి బాగా వచ్చేస్తుంది, మాడిపోదన్నమాట. కాబట్టి ఆ విధంగా చిన్నగా ఉడికించుకొని దాని ఆయిల్ని మనం భద్రపరచుకోవాలి. సపరేట్గా ఒక గాజు సీసాలో కానీ దాంట్లో వేసి పెట్టుకోవాలి చల్లగైనాక. అదేవిధంగా లోపలికి మనకు కడుపులోకి తీసుకోవడానికి సేమ్ ఇదే కరివేపాకు మనం ఏం చేయాలంటే, కడుపులోకి తీసుకునేది కాబట్టి ఒక 50 గ్రాములు దీని చూర్ణం అనుకోండి. 50 గ్రాములు కరివేపాకు చూర్ణం. కరివేపాకుని ఏం చేయాలంటే, ముందు కరివేపాకు మనం ఈ విధంగా కరివేపాకు తెచ్చుకొని ఏదన్నా ఒక బట్ట లాంటిది వేసి, ఆ బట్ట పైన ఈ కరివేపాకు అంతా బాగా ఇంత కరివేపాకు అని తెచ్చుకొని బట్ట మీద వేసేస్తే నీడలో పెట్టేసేయాలి. నీడలో ఫ్యాన్ కిందన పెడతారో లేకుంటే ఓపెన్ ఏరియాలో పెట్టేస్తారో, నీడలో ఉంటే ఆ నీడలో ఆరినటువంటి ఆ యొక్క కరివేపాకులో దాని యొక్క బలం అనేది ఒక కనీసం అంటే ఒక 6 నెలలు సంవత్సరం వరకు కానీ పోదు. దాని యొక్క పవర్ ఘాటు, దాని యొక్క రిజల్ట్ బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఆ ఆరిన కరివేపాకు చూర్ణంగా మనం మార్చుకోవాలి. చూర్ణంగా తయారు చేసుకుని ఒక 50 గ్రాములు దాని చూర్ణం అయితే
దానికి సమానంగా కండ చక్కెర కలకండ ఒక 50 గ్రాములు తీసుకోవచ్చు. ఈ 2 కలిపితే 100 గ్రాములు అవుతాయి. ఈ 100 గ్రాములు ఒక గాసీసాలో వేసి పెట్టుకోండి. ఒకటి చూర్ణం, ఒకటి ఆయిల్, అంటే ఒకటి కడుపులోకి తీసుకొని ఒకటి పైపూతకు, 2 చెప్పాను కదా. రోజు ఏం చేస్తారంటే ఉదయం లేవంగానే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని, ఒక హాఫ్ గ్లాస్ కానీ గ్లాస్ నీళ్ళు తీసుకొని, ఒక స్పూను ఆ యొక్క చూర్ణాన్ని వాటర్లో కలుపుకొని తాగండి. వీలు కుదరదు ఉదయం పూట అనుకుంటే నైట్ అయినా చేయండి. నైట్ పడుకునేటప్పుడు వాటర్లో కానీ కలిపేసుకొని తాగండి. మరీ హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 3 రోజులకు ఒక్కసారన్నా మజ్జిగలోనే తీసుకోవాలి. మిగతా రోజులు వాటర్లో తీసుకోవచ్చు. ఇది మనం ఎట్లా అంటే రెగ్యులర్గా కొన్ని రోజులు చేయాలి. కడుపులోకి తీసుకునేది చేసి, దీంతో పాటుగా ఆయిల్ వచ్చేసి తయారు చేసుకున్న ఆయిల్ తలకు పూసుకోవచ్చు. కొంతమందికి గడ్డం రాదు, గడ్డము మీసాలు సరిగా రాకుండా ఉంటాయి. వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు, బయట తిరుగుతున్నాము, కొంతమంది గడ్డం బాగుంది, మీసాలు బాగున్నాయి, మాకేమో లైట్గా ఉన్నాయి, డెవలప్మెంట్ కావటం లేదని బాధపడుతుంటారు. దీనివల్ల ఏమంటే లోపల నుంచి మెలిన్ అనే విటమిన్ డెవలప్మెంట్ అవుతుంది. ఆ విటమిన్ పెరగడం వల్ల ఎక్కడెక్కడైతే వాళ్ళకు వెంట్రుకలు లేవో అక్కడంతా మళ్ళీ చిన్నగా మొదలవుతుంటాయి. అంటే ఈ ఆయిల్ని మీసాలకు గడ్డానికి కూడా పూసుకొని తలకు కూడా పూసుకోవచ్చు. ఎక్కడ వెంట్రుకలు రావాలంటే అక్కడ పూసుకోవచ్చు. మనమేం దాంట్లో వాడేటి హానికరమైనవి ఏం కాదు, కొబ్బరి నూనె కరివేపాకే కాబట్టి తింటాం ఎట్లయినా. కాబట్టి కడుపులోకి తీసుకుంటున్నాము, పైపూతకు నైట్ అంతా పూసేసుకొని పడుకోవచ్చు, పొద్దున లేసి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మనం డ్యూటీకి వెళ్ళిపోవచ్చు పనికి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసి చూడండి. ఎందుకంటే మనకు దొరికే ఐటమ్సే చెప్తున్నాను కాబట్టి, ఎక్కడో దొరకని వస్తువులు అయితే అవి మనకు ఇబ్బంది అనడానికి, దొరికేటివి కాబట్టి తెచ్చుకొని చేయండి. చేసి చూస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే కరివేపాకు అనేది చాలా ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల. కాబట్టి ఈ యొక్క వెంట్రుక సమస్యలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ ఆయిల్ గురించి మీకు తెలియకపోయినా, ఆ మెడిసిన్ చేసుకునే విధానం మీరు చేసుకోలేకపోయినా, నా ఫోన్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన, ఫోన్ చేసినట్టయితే ఆ యొక్క వైద్యం గురించి మీకు తెలియజేస్తాను. ఒకవేళ కావాలంటే కూడా తయారు చేసి పంపించగలుగుతాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.